హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శ్రీవారి వింటే శ్రీమతి ఛానల్. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే బాగున్నాము, మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను ఇక్కడ కేజీ వరకు చేప ముక్కలు తీసుకున్నానండి. నీట్గా ఫ్రెష్గా వాష్ చేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం పసుపు, కారము, ఉప్పు ముక్కలకు పట్టిస్తున్నాను అనమాట. ఇవేంటి అంటే ఫ్రై కోసము సపరేట్గా మనకు కట్ చేసి ఇస్తారండి పీసెస్. పులుసుకి సపరేట్గా కట్ చేసిస్తారు, కొంచెం పెద్ద సైజులో కట్ చేసి ఇస్తారనమాట. ఫ్రై కోసం అని అంటే మాత్రము ఇలా సన్నగా వేయించుకోవడానికి ఈజీగా ఉండేలాగా, తొందరగా వేగేలాగా ఇలా చిన్నగా సన్నగా పీసెస్ కట్ చేసి ఇస్తారనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి అవి మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. దాని తరువాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని, అంటే మనం ఫ్రై చేసుకోవడానికి సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. అల్లం పేస్ట్ అనేది నేను ఎప్పుడు కూడా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్గా వేయనండి. ఎందుకంటే అల్లం పేస్ట్ వేస్తే ఫస్ట్ మొత్తం అడుగున మాడిపోతుంది, ముక్కలన్నీ కూడా మాడిపోతాయి, లోపల ఫ్రై అనేది అవ్వదనమాట. సో అందుకోసమని అల్లం పేస్ట్ చాలా వరకు అవాయిడ్ చేసేస్తాను, అసలు మ్యాక్సిమం అసలు వెయ్యను అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా నేను కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇది ఫస్ట్ అడుగు భాగం వేగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసేసుకుంటానండి. ఎవరైనా ఈ రెసిపీని చేయొచ్చు. ఫిష్ ఫ్రై చేయడానికి నేను కొంతమంది చూస్తాను భయపడుతుంటారు, అంటే ఫిష్ ముక్కలు ఎక్కడైనా విరిగిపోతాయేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఫిష్ ఫ్రై చేసేటప్పుడు అల్లం పేస్ట్ వేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా ఆయిల్లో ఫస్ట్గా వేయించుకోవాలన్నమాట. దీని తర్వాత నేను ప్రాసెస్ చెప్తాను, మెయిన్ ప్రాసెస్ చెప్తాను. సో దాంతో ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. సో నేను ఒక్కొక్కటిగా టర్న్ చేసేసుకుంటున్నానండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఫిష్ ఫ్రై చేసినప్పుడు. సో చాలా ఇష్టపడుతున్నారు. ఇంతకు ముందు తినేవారు కాదనమాట ఫిష్ అంటే. సో వాళ్ళకి అలవాటు చేశాను నేను. ఇది చాలా హెల్దీ అండ్ మంచి ఫుడ్ కూడా, సీ ఫుడ్ కదా. సో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, లో క్యాలరీస్ ఉంటాయి, హార్ట్కి కూడా చాలా మంచిది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకు అలవాటు చేశానండి. కాకపోతే పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రము మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ముళ్ళులు రాకుండా చెక్ చేసుకుంటూ వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు. సో ఇలా నేను కొన్ని కొన్ని ముక్కలు వేసేసుకొని వేయించుకున్నాను. చూడండి, నేను ఫ్రై చేసినట్టు అప్పుడు ఒక్క పీస్ కూడా నాకు బ్రేక్ అవ్వలేదండి. నేను ఎలాంటి పీసెస్ ఎలా వేసానో అలానే నాకు ఫ్రై అయ్యాయి అన్నమాట. అండ్ ఇక్కడ మేము తీసుకున్న ఫిష్ కూడా బొచ్చే. మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టము, అండ్ మీరు ఏ విధంగా ఫిష్ ఫ్రైని చేస్తారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్. అంటే ఫిష్ ఫ్రై చేయడానికి ఎవరైనా ఆలోచించినట్లయితే, సంకోచించే వాళ్ళు ఉన్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై అనేది చేస్తారనమాట.
ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కలన్నింటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో నేను అన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ. కంప్లీట్ అయిపోయాయి ఆల్మోస్ట్ నాకు. ఆయిల్ కూడా నేను ఫస్ట్ ఏదైతే యూస్ చేశానో అంతవరకే యూస్ చేసేసానండి. సో ఇక్కడ అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, అల్లం పేస్ట్ అనేది ఫస్ట్గా నేను వేసుకోను అని చెప్పేసి. సో నేను కొంత మోతాదులో మాత్రమే ఫస్ట్ ముక్కలకు మ్యారినేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెము ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. దీంతో పాటుగా దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నాను. సో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు, మీరు ముందుగా చెప్పినట్టుగా మీకు. సో ఇదంతా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనము. ఈ పేస్ట్ని మనము ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, ఫిష్ పీసెస్కి మళ్ళీ పట్టించుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని సో బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు మనం వేయించుకున్న ముక్కలకు నేను పట్టించేస్తున్నాను. సో చూసారు కదండి, ఏ ఒక్క ముక్క కూడా నాకు బ్రేక్ అవ్వలేదు, చితికిపోలేదు, నీట్గా ఫ్రై అయ్యాయి. ఈ పీసెస్కి ఇప్పుడు నేను పేస్ట్ని అప్లై చేసేస్తున్నాను. అన్ని పీసెస్కి పేస్ట్ అప్లై చేసేసుకుంటున్నానండి. సో ఇలా చేసి మనం ఇంతకు ముందు వేయించుకున్న ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి కొంచెం, అదే ఆయిల్లో ఈ పీసెస్ అన్నిటిని కూడా మనం మళ్ళీ ఒకసారి వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా మనం పట్టించాం కదా. సో ఒక్కసారి నేను చేసే విధానాన్ని మీరు క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాను అనేది. సో మీకు ముందుగా చెప్పిన విధంగా నేను ఇంతకుముందు ఏదైతే ప్యాన్లో మనం ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, సో అదే ఆయిల్లో ఈ పీసెస్ అన్నింటినీ వేసేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు అండ్ పుదీనా, సో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఆప్షనల్, అది మీ ఇష్టము, ఉంటే వేసుకోండి, లేదు అంటే వదిలేయండి. పుదీనా మాత్రం చాలా ఇంపార్టెంట్. పుదీనా, కరివేపాకు, ఈ పచ్చిమిర్చి అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి అందులో ఫ్రై అయ్యే విధంగా కొన్ని పీసెస్ వేసుకొని సో ఇదంతా కూడా మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అసలైన టేస్ట్ ఇప్పుడు ఇంకా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పుదీనా వేసాం కదా, సో అదనమాట. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కొంచెం వేడి అయ్యేంత వరకు ఉంచుకొని సో సపరేట్గా వేరే ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరు కూడా ముక్క కూడా వదిలిపెట్టకుండా తింటారనమాట. ఇలా పీసెస్ అనేవి మనము ఈవినింగ్ టైంలో పిల్లలకి పెట్టించినా తింటారు. సాంబార్ చేసినప్పుడు సైడ్కి ఇలా పీసెస్ పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఉట్టిగా కూడా తినేస్తారు, ముక్క కూడా వదిలిపెట్టారనమాట పిల్లలైతే. నాకు తెలిసి పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారనమాట. ఒక్కసారి ఈ ప్రాసెస్ అనేది మీరు ట్రై చేయండి. నాకు కొంచెం కెమెరా యాంగిల్ అనేది సరిగా కుదరలేదు అక్కడ పెట్టుకోవడానికి. సో మీకు కంప్లీట్గా అయితే కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇదే విధంగా మిగతావన్నీ కూడా చేసేసుకోవడమే. అండ్
కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోండి. డెఫినెట్‌గా మీకైతే ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. అండ్ ఫైనల్‌గా లెమన్ జ్యూస్ కూడా పిండుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.